నమస్తే. నేను మీ రఘు మాస్టర్ని. ఇవాళ విశ్వనాథ్ గారి గురించి, ఆయన విశేష జీవితం గురించి, కొన్ని హైలైట్స్ గురించి చెప్పాలనిపించింది. ఇలా అనిపించడంలో చిన్న ప్రౌడ్ ఫీలింగ్ ఏంటంటే, ఈయన నేనే విజయవాహిని స్టూడియోలో చేరి ఇండస్ట్రీలో వచ్చి ఈ రోజున మీ ముందు నిలబడ్డానో, అదే విజయవాహిని స్టూడియోలో ఒకప్పుడు నాకంటే ఒక 20 సంవత్సరాల ముందు కె విశ్వనాథ్ గారు సౌండ్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. భూమి ఆపరేటర్ కూడా చేశారు. సౌండ్ అప్పుల్లో లైవ్ అనమాట, పైన భూమిలో పట్టుకొని చేసి అది డైరెక్ట్గా సినిమాలో కూడా అదే వచ్చేది. అలాగే చేసిన ఆయన తర్వాత అప్పట్లో చాలా గొప్ప పేరున్న డైరెక్టర్ ఆదుర్ సుబ్బారావు గారు అని ఒక ఆయన ఉన్నారు. పెద్ద గొప్ప సినిమాలు, మంచి మనుషులు, మోగ మనసులు, ఇంకా చాలా గొప్ప సినిమాలు, పెద్ద పేరున్న డైరెక్టరు. ఆయన ఆ విశ్వనాథ్ గారిలో ఉన్న ఆ టాలెంట్ చూసి నెమ్మదిగా పిలిచి డీటెయిల్స్ కనుక్కొని తన దగ్గర అసిస్టెంట్గా పనిచేయడానికి అవకాశం ఇచ్చారు. అలా స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అసిస్టెంట్గా చేసి, కో డైరెక్టర్గా చేసి, కొన్ని సినిమాలకి డైరెక్టర్ అవ్వకముందే స్క్రిప్టింగ్ చేసి, ఇలాగ నెమ్మదిగా ఫిలిం మేకింగ్లకు నెమ్మదిగా ఇన్ డెప్త్గా ఆయన వచ్చేసారు విశ్వనాథ్ గారు. తర్వాత ఒక ఫస్ట్ పిక్చర్ కాడి నుంచి చెప్పుకుంటూ వస్తే అసలు ఆ లిస్టు చూస్తేనే ఎవరైనా విస్తుపోవాల్సిందే. అలాంటి గొప్ప సినిమాలు మళ్ళీ చాలామందికి నెంబర్ ఉంటుంది, కౌంట్ ఉంటుంది, కానీ చెప్పుకోవడానికి పెద్ద సినిమాలు ఉండవు అనమాట. పేరుకుంటాయి అంతే. బట్ ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఒక గొప్ప సినిమానే, అవార్డు ఫిల్మే. ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ సినిమాలే. నాట్ ఓన్లీ తెలుగువాడు, మొత్తం భారతదేశం కూడా గర్వించదగ్గ సినిమాలు ఇందులో కూడా చేశారు. చాలా సినిమాలు చేశారు. నేషనల్ అవార్డ్స్ కొట్టారు, స్టేట్ అవార్డ్స్ కొట్టారు, ఫిలింఫేర్ అవార్డ్స్, ఇలాగ ఎన్నో. ఇంత గొప్ప కెరియర్లో ఎన్నో గొప్ప సినిమాలు చేసిన డైరెక్టర్ ఒక విధంగా చెప్పాలంటే తెలుగులో ఈయన ఒక్కయనే ఇప్పటికీ. అంటే ఆయన 2023లో సేవైక్యం చెందారు. అప్పటికి 92 ఇయర్స్. నేను ఆ న్యూస్ ఆయన హాస్పిటల్కి వెళ్ళారు, ఒంట్లో బాగలేదని నాకు సాయినాథ్ అనే రైటర్ ద్వారా తెలిసింది. రాగానే ఎందుకో నాకు కొంచెం డౌట్ అనిపించింది. తర్వాత న్యూస్ వచ్చేసింది, విశ్వనాథ్ గారు మనకి లేరని. ఇంకా ఆగమేఘం పరిగెత్తుకు వెళ్ళిపోతే ఆయన చూస్తే అసలు ఏంటో ఏడ్చి కన్నీళ్ళు పోతుంటారు కదా, అలాగ అయిపోయాను అక్కడ.